హాయ్ అండి, నేను మీ పుష్పలత అడ్వకేట్. ఈరోజు ఏంటంటే నిన్న సడన్గా 2 ఇష్యూస్ మన దగ్గరకు వచ్చాయి. 2 సేమ్ ప్రాబ్లమ్స్, అందరు కామన్గా చేసే మిస్టేక్స్ అనమాట. సో అది మీకు ఇంకొకసారి మీరు చేయకుండా ఉండడానికని నేను ఈ విషయం చెప్తాను. ఏంటంటే మీరు ఏదైనా అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు ఆ అగ్రిమెంట్ చదవకుండానే సైన్ చేస్తున్నారా? సో ఇప్పుడు మీరు వినండి ఏం జరిగిందంటే, నిన్న జరిగిన సీన్ ఏంటంటే, ఒకళ్ళు రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. మంత్లీ 1.5 lakh రెంట్, ఒక బిజినెస్ పర్పస్ తీసుకున్నారు వాళ్ళ రెంట్కి. సో అడ్వాన్స్ 4.5 lakhs ఇచ్చారు. వీళ్ళు చేసింది ఏంటంటే 2 years లాకింగ్ పీరియడ్ అని రాసుకున్నారు. అంతవరకు ఓకే. కానీ ఆ లాకింగ్ పీరియడ్లో ఏం రాసుకున్నారు, ఆ లాకింగ్ పీరియడ్ అని రాసుకున్న తర్వాత కొన్ని కండిషన్స్లో ఏం రాసుకున్నారంటే, ఓనరు తన ఫేవర్గా రాసుకున్నాడు అగ్రిమెంట్. అలా చేయించాడు అనమాట. ఏంటంటే తను కనుక వెకేట్ చేయించదలుచుకుంటే ఆ హౌస్ని 3 months ప్రయర్ నోటీస్ ఇస్తే చాలంట, సరిపోతుంది. అట్లాగే కానీ టెనెంట్ మాత్రం వెకేట్ చేయాలంటే 3 months ప్రయర్ నోటీస్ సరిపోదు. ఎప్పుడు వెకేట్ చేయాలన్నా 2 years సరిపడా ఎంత రెంట్ కట్టాలో ఆ రెంట్ మొత్తం తనకి పే చేస్తేనే తను ఖాళీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ 2 years తను కంటిన్యూ చేయాల్సిందే. ఈ విధంగా తను రాసుకున్నాడు. వీళ్ళు చూసుకోకుండా, వీళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా కానీ అగ్రిమెంట్ చదవకుండా, చదివినా కానీ పట్టించుకోకుండా ఇంత ఇష్యూ అవుతుంది అనుకోలేదు, సైన్ చేసేసాడు. దానివల్ల ఇప్పుడు ఏం జరిగింది, నిజంగానే ఇతను 4 months ఉన్నాడు. 4 monthsలో వాళ్ళు అనుకున్న బిజినెస్ జరగలేదు. ఏంటి, కేవలం 1 lakh అలాగే వచ్చింది మంత్లీ ఇన్కమ్ వాళ్ళకి. 1 lakh దేనికి సరిపోలేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది లాస్ రాబట్టి వాళ్ళ బిజినెస్ని వైండప్ చేయాలనుకున్నారు. అది ఓనర్కి ఇన్ఫామ్ చేస్తే అగ్రిమెంట్ ప్రకారంగా నువ్వు 2 years పే చేసి నువ్వు వెకేట్ చేయమని చెప్పాడు. ఆ విధంగా లిటిగేషన్ ఏర్పడింది. సో ఇప్పుడు ఇక్కడ తప్పేవరిది, తను అడ్మిట్ అయిపోయాడు. ఇక్కడ తనంతరికి తను సైన్ చేసేసి ఇచ్చేసాడు. అంటే అడ్మిట్ అయిపోయాడు కాబట్టి తప్పనిసరిగా తను పే చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే ఇంకొక విషయంలో కూడా ఒకళ్ళు మార్గేజ్ లోన్ తీసుకున్నారు. ఒక ప్రైవేట్ ఫైనాన్షియర్ అనమాట తను, కాకపోతే రిజిస్టర్డ్. వాళ్ళు ఎలా రాసుకున్నారు, హౌస్ మార్గేజ్ చేసుకున్నప్పుడు హౌస్ అమౌంట్ కనుక వీళ్ళు కట్టలేకపోతే, అంటే ఇంట్రెస్ట్ పే చేయడం కానీ లేకపోతే అసలు కానీ రీపేమెంట్ చేయలేకపోతే కనుక వాళ్ళు మొత్తం ప్రాపర్టీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని తర్వాత సేల్ చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాల్సినవి తీసుకొని మిగతా డబ్బులు వీళ్ళకి ఇస్తారంట. అది వీళ్ళు చూసుకోలేదు. చక్కగా ఓకే అని సైన్, ఎందుకంటే ఆ టైంలో వీళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి చక్కగా సైన్ చేసేసారు. ఆ విధంగా జరిగింది. ఇప్పుడు ఆ విషయంలో కూడా ఏమైంది, ఇప్పుడు మామూలుగా అయితే ఏంటి, వీళ్ళు పే చేయలేకపోతే వీళ్ళ ఇష్ట ప్రకారంగా వీళ్ళు హౌస్ సేల్ చేసుకుంటే వీళ్ళకి నచ్చిన రేటుకి హౌస్ సేల్ చేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ఒప్పుకోరు కదా. అదే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వరకు మాత్రమే చూసుకుంటారు. వాళ్ళకి సూన్ యాజ్ పాసిబుల్ సేల్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. దానికోసం ఏం జరిగింది, లాస్ట్కి సేల్ చేసేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది ఎందుకు చెప్పారంటే, మీరు ఇన్ ఫ్యూచర్లో ఈ తప్పులు చేయకుండా, సపోజ్ దానిలో ఏమన్నా ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయా, దానిలో లోటుపాట్లు ఉన్నాయనేది అట్లీస్ట్ మీకు ఒక చిన్న కన్సల్టేషన్ ద్వారానే ఒక అడ్వకేట్కి మీరు అగ్రిమెంట్స్ చూపించుకొని అదే త్రూ అడ్వకేట్స్ ద్వారా చేయించుకుంటే మీకు ఇలాంటి లిటిగేషన్స్ అనేవి లేకుండా ఉంటాయి. సో గుర్తుంచుకుంటారు కదా.